సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య నమస్కారాలు. ఈ ప్రభుత్వం వచ్చి రేపు 12వ తేదీకి 2 సంవత్సరాలు పూర్తిగా అవుతుంది. ప్రజలందరూ ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నారు, అప్పులు పాలు చేసేస్తారని. కానీ అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికిచ్చారు? పేదవారికి, మధ్యతరగతి వారికి, రైతులు. ముఖ్యంగా ఏదైనా పథకం ప్రవేశపెట్టాలంటే ఒక పథకం పేరు చెప్పాలంటే ఇవాళ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాపీ అన్నమాట. ప్రతి పథకం కూడా ఒక పథకం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం పేరు పెట్టాలి. ఏ పథకం తీసుకొచ్చి ఒక పథకం చూపించమనండి. వేళ ఒక్క పథకం ఏదైనా తీసుకొచ్చిన పథకం ప్రతిదీ కూడా కాపీ. మన జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ సిచ్యువేషన్ ఉన్నటువంటి పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలే. ఈ వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతం నాయకులు ఎందుకు ఇచ్చారు మనకి అంటే, గ్రామాల్లో మనం వెళ్ళినప్పుడు, ప్రజల మధ్య మనం ఉన్నప్పుడు మనకి పూర్తి అవగాహన ఉంటే మనం దాని మీద చెప్పగలుగుతాం. చెప్పిన అబద్ధం చెప్పకుండా ఎన్నికల ముందు మోసం చేసిన చరిత్ర ఎప్పటికైనా ఉంటే ఒక చంద్రబాబుకే. అంతకుముందు కూడా ఇదే విధంగా హామీలు ఇచ్చి నెరవేర్చేవాడు కాదు. కానీ ఈసారి ఏం చేశాడంటే, ఆయన ఒక్కడే సంతకం పెడితే నమ్మరని ఆయనతో పాటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో, వీళ్ళిద్దరితో పాటు ఊళ్ళో ఉన్న వాళ్ళతో కూడా సాక్షి సంతకాలు పెట్టించినట్టుగా బూత్ కమిటీల అధ్యక్షులు ఇలాంటి వాళ్ళందరితో సంతకాలు పెట్టించి బాండ్లు ఇచ్చాడు. ఇప్పుడు వేళ అంటాడు ఆయన, నేను అమలు చేసినట్టుగా భావించమన్నాడు. మనం పురోహితులు చెప్తారు కదా, మమ అనుకోండి అంటే మనకు మంత్రాలు రావు కదా. ఇప్పుడు దుర్గ గారికి అయితే వస్తాయి మంత్రాలు, మనకి రావు. అందుకని అన్ని చదివేసి మమ అనుకోండి అంటే మనకు కూడా మంత్రం చదివిన ఫీలింగ్ ఇమ్మని. అదే టైప్లో ఆయన ఏం చేస్తున్నాడంటే, అన్నీ అయిపోయినాయి, ఒకవేళ మీరు ఎవరన్నా అడిగితే మీ చేతకంతనం లేకపోతే మీకు అర్థం కావట్లేదా, మీకు బుర్ర పని చేయట్లేదా అని ఇలా మాట్లాడుతున్నాడు. నిజానికి నేనేం అడుగుతున్నానంటే, మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమందరం కూడా గ్రామాల్లో రాజకీయం చేస్తున్నప్పుడు, ప్రభుత్వం తరఫున అధికార పార్టీగా ఉన్నప్పుడు ఏ గ్రామంలో ఏ పథకంలో ఏ లబ్ధిదారుడు ఉన్నాడనేది ఒక లిస్టులో సచివాలయంలో పెట్టాం. మీరు ఇప్పుడు ఏమైనా పెట్టగలుగుతారా? సూటిగా అడుగుతున్నాను నేను. మేమేం చెప్తున్నామంటే, మీరు సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు కదా, అట్టర్ ఫ్లాప్ సినిమాకి విజయోత్సవ సభ చేసినట్టు మీ సూపర్ 6 సూపర్ హిట్ అయితే ఆ వివరాలన్నీ పెట్టమని అడుగుతున్నాం మేము. ఆర్టీసీ బస్సు, అది కూడా 5 కేటగిరీలు, 16 కేటగిరీ బస్సులో 5 కేటగిరీలో ఆర్టీసీ బస్సు ఇచ్చాడు. ఆయన చేసింది ఏంటంటే, 99 పైసలకి కార్పొరేట్ కంపెనీలకి ల్యాండ్స్ ఇచ్చేయడం తప్ప ఇంకేం చేయలేదు. భూములు ఇవ్వడం తప్ప. ఎకరం 99 పైసలు. ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక స్థలం ఇవ్వలేదు, ఒక కార్డు ఇవ్వలేదు, ఒక పెన్షన్ ఇవ్వలేదు. ఎక్కడ పెన్షన్ ఇచ్చామంటే చెప్పమనండి. మళ్ళీ మేము లేస్తే మా ఆంధ్రోళం కాదని రకరకాల కబుర్లు కథలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మేము అడిగేది, నువ్వు ఈ అన్ని వర్గాల్ని వెన్నుపోటు పొడిచావా లేదా? మొదటి సంతకం పెట్టింది ఎవడన్నా పవిత్రంగా భావిస్తాడు. జగన్ గారు డిఎస్సి అని 6500 ఉద్యోగాలకి ఒక నోటిఫికేషను ఇస్తే, ఈయన మెగా డిఎస్సి అని దాన్ని 16,000 ఉద్యోగాలు ఇస్తాడు. సూపరు అని అనుకున్నాం. ఇప్పుడు ఇచ్చాడు. పరీక్ష రాయకుండా చివరికి ఆయన ఇచ్చిన స్పోర్ట్స్ కోటా చూస్తే, మొన్న మేము మా చిన్నగారు అంటున్నారు, నేమం చిన్నగారు, ఒకవేళ అది ఉందని తెలిస్తే నేనే టీచర్ అయిపోతుంది కదని అంటున్నాడు. ఎందుకంటే దాంట్లో బ్రిడ్జి గేమ్ ఉందంట. బ్రిడ్జ్ అంటే ఏంటంటే ప్యాకెట్. సిగ్గు లేదు, ఎవడన్నా ఏమన్నా అనుకుంటాడని లేదు. ఒక 4-5 ఛానల్స్, ఒక 2-3 పేపర్లు పెట్టుకుని, ఇవి కాకుండా ఒక సోషల్ మీడియా పెట్టుకుని పచ్చి అబద్ధాలని ప్రచారం చేస్తున్నాడు. ఇవాళ నేను ఇప్పుడు ఇందాక ఇక్కడికి వచ్చే ముందు పొద్దునే ఈ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో ఈ వేడి ఉక్కు తిరగబడిపోయి చనిపోయారు, చూస్తుంటారు. ఎంత హృదయ విదారకం అంటే, మాంసం ముద్దలాగా అయిపోయారు. డిఎన్ఏ టెస్ట్ చేసి ఎవరి బాడీ ఎవరిదని చెప్పి అప్పచెప్పారు. అంటే ఆకారం కూడా లేదు. ఇంకా ఒక 8 మంది చనిపోతే ఇంకొక 7 ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. 90% వరకు కాలిపోయారు.
మేము వెళ్ళే ముందు లోకేష్ గారు వెళ్ళారు. ఇప్పుడు ఆయనే కదా మనకి అన్ని శాఖల మంత్రి. ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు పరిపాలించేది, ముఖ్యమైన మంత్రి ఈయన. మైనా నోడు తగిలించారు, ముఖ్యమైన మంత్రి. అన్నిటికీ ఈయనే వచ్చాడు. వచ్చి కార్మిక సంఘాలు బహుశా ఈయన పుట్టక ముందు నుంచి కార్మిక యూనియన్లకి నాయకులుగా ఉంటారు వాళ్ళంతా. వాళ్ళు ఏదో చెప్తుంటే మీకేం సంబంధం, మీ ఇంట్లో చచ్చిపోయాడా అని అడుగుతాడు. అంటే దాన్ని ఏమంటాం చెప్పండి? అహం అంటావా? ఇంకా అంతకన్నా పెద్ద పదం వాడాలా చెప్పండి? మనకి సంబంధం లేని వాళ్ళు చనిపోతేనే అలాంటి ప్రమాదంలో కంటతడి పెట్టుకుంటాం కదా. అయిపోయింది. మళ్ళీ వెళ్ళాడు, అక్కడెక్కడో తిరిగి వచ్చి ప్రెస్ని అడ్రస్ చేశాడు. ₹1 కోటి డిమాండ్ చేశారు యూనియన్ వాళ్ళు. ఇచ్చేస్తారు, అంత అడిగితే అంత ఇచ్చేస్తారు, ₹1 కోటి అని మాట్లాడతారు. ఇవ్వాలయ్యా లోకేష్, ఎందుకంటే అదే కేజీహెచ్లో అదే రకమైన ప్రమాదం ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీకేజ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎవడో డిమాండ్ చేయకుండా ₹1 కోటి ఇచ్చాడు. వెంటిలేటర్ మీద ఉన్నవాడికి 10 లక్షలు ఇచ్చాడు. వెంటిలేటర్ మీద ఉండి తిరిగి కోలుకున్న వాళ్ళకి, గాయపడ్డ వాళ్ళకి, ఆసుపత్రిలో జాయిన్ అయిన వాడికి 3 లక్షలు ఇచ్చారు. చివరికి ప్యానిక్ అయిపోయి ఒకరోజు హాస్పిటల్లో ఉన్నవాడు కూడా పరిహారం ఇచ్చి పంపించారు. ఆ ఊర్లో విషవాయువులు పీల్చి ఇబ్బంది పడ్డ జాబితా 15,000 మందికి పరిహారం ఇచ్చారు. అప్పుడు నాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా, నన్ను ఇంకా కొంతమంది మంత్రుల్ని అక్కడే ఉండమన్నాడు ఆయన. చీఫ్ సెక్రటరీని కూడా అక్కడే ఉంచారు. ఉంచి సాయం చేసి అడిగిందల్లా ఏమన్నారు. ఆ రోజు పరిస్థితి దేశం మొత్తం ఉలిక్కిపడి చూసింది. ₹1 కోటి పరిహారమా అంటే. ఆ తర్వాత ఫార్మా కంపెనీల్లో ప్రమాదం జరిగితే కూడా ₹1 కోటి ఇప్పించాడు ఆయన. ఈయన అంటాడు ₹1 కోటి అడిగితే ఇచ్చేస్తారు, మీరు అడిగితే ఇచ్చేస్తారు. ఎవరో 99 ఎకరమే ఇస్తారు. సిగ్గు ఉన్నారు మాట్లాడితే. లేదా ఆవు జైలు మేస్తే దూడ గట్టును మేస్తా అన్నట్టుగా ఈయన కొత్తగా తండ్రి సంపాదించిన అధికారం, తండ్రి సంపాదించిన డబ్బు అన్నీ కలిపి తర్వాత మేము ఉన్నాం, మేము మోస్తాం అని తిరుగుతున్న చాలామంది అందరిని చూసిన తర్వాత దీనికి ఇంక ఇది మనకి సీటు శాశ్వతం అనుకుంటున్నాడు. అలాగే శాశ్వతం అయితే నీకెందుకు వస్తుంది, మేమే ఉంటాం కదా. ఎందుకు చెప్తున్నానంటే మీ రెడ్ బుక్లు, మీ కేసులు, మీ బెదిరింపులు ఇవి ఏవి పని చేయవు లోకేష్ గారు. మీరు చేసే పనే ప్రజలకు గుర్తుంటుందని చెప్తున్నాను. నేను గుండెల మీద చేసి చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత సంక్షేమం కానీ ఈ నియోజకవర్గంలో కాదు, ఏ నియోజకవర్గంలో కానీ ఇంత లబ్ధి ఎప్పుడు మొత్తం గత చరిత్ర తీసుకుంటే ఎవరికి అందలేదనేది గుండెల మీద చేసి చెప్తా. ఇప్పుడు కాకపోతే మనం చేసింది చెప్పుకోలేకపోయాం. 17 మెడికల్ కాలేజీలు కడితే అవి చంద్రబాబు నాయుడు ప్రైవేట్కి ఇచ్చేస్తారంటే కానీ ఇన్ని మనం కట్టామో మనకు తెలియలేదు. తర్వాత మనం కోటి సంతకాల సేకరణ చేసి ఉద్యమం చేస్తే ఆగినాయి. ఇవాళ ఇంకా కొంతమంది పెద్దలు, ప్రముఖ నాయకులు అక్కడికి వెళ్ళారు. పాపం స్టీల్ ప్లాంట్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేద్దాం అనుకున్నాడని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా? అలా అర్థం ఉందా, ఆలోచన ఉందా? అది సెంట్రల్ గవర్నమెంట్ది. ఆ రోజు ఇది చెయ్యొద్దు అని తీర్మానం చేసి అసెంబ్లీలో పంపించారు ఆయన. కుమారస్వామి అనే ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక, ఇప్పుడు ప్రజెంట్ ఉక్కు మంత్రి, ఆయన వచ్చి జగనే ఆపాడు ఆ రోజుని చెప్పాడు. జగన్ ప్రైవేటీకరణ చేయాలనుకోడు. మీరు మెడికల్ కాలేజీల దగ్గర మొదలుపెట్టి మీ చరిత్ర తెస్తే ఆలయం దగ్గర నుంచి విజయ డైరీ దాకా అన్ని ప్రైవేటైజ్ చేశారు. ఎలాగో ఆయన చేస్తాడని నమ్మకం ఎవరికే లేదు. 3,70,000 కోట్లు తెచ్చాడు అప్పు. ఏం చేశాడో తెలీదు. మనం ప్రచారానికి సంబంధించిన ఒక శ్లోకం చూస్తాం, భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దబ్బర్బత్తి అని. అలాగే అమరావతికి అవినీతికి అనుసంధానం చంద్రబాబు నాయుడు. తెచ్చిన డబ్బంతా ఏదంటే నీ బుర్ర పని చేయట్లేదా అంటాడు. మళ్ళీ ఇంకా ఇందాక వస్తుంటే పెద్ద వర్షం, అన్నవరం దగ్గర బీభత్సమైన వర్షం గాలి.
ఆ మాత్రం వర్షం వస్తే 6 నెలలు పడుతుంది అమరావతి నీళ్లు తోడటానికి. నువ్వు చెప్తావు మా కబుర్లు. సరే, జనం కూడా చూస్తున్నారు. 2 ఏళ్ళు అయింది, ఇంక 2 ఏళ్ళే. ఎందుకంటే చివరి సంవత్సరం ఎలాగే ఎలక్షన్ ఇదే. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి అలాగే పాదయాత్రకి రోడ్డు మీదకి వస్తారు. మేము చెప్పేది ఏంటంటే, నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే వరకు మేము వెంటాడతాం. ఎంత ఎక్స్ట్రాలు మాట్లాడేస్తున్నాడంటే ఆయన లోకేష్ పవరు. నిన్న మొన్న ఒక వీడియో చూసా, మమతా బెనర్జీ గుడికి వెళ్తే బయట చాలాసేపు వెయిట్ చేసింది ఆవిడ. 15 ఏళ్ళు ముఖ్యమంత్రి. ఇంకొక సిద్ధరామయ్య గారు ఎక్కడికి వెళ్తే ఒకడే నడిచి వెళ్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, రోడ్డు మీదకి వచ్చిన మొదటి రోజే లక్షల మంది వెనకాల వచ్చారు. మీరు చెప్తారు మాకు. కాబట్టి ఇవన్నీ అందరికి ఉన్న పెద్దలు, స్టేజ్ మీద ఉన్నవాళ్ళు, స్టేజ్ మీద ఇది చాలా ఇంపార్టెంట్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రత్యేకంగా ఓటర్ లిస్టులని రివిజన్ చేస్తారు. ఈ ఓటర్ లిస్టుల రివిజన్ ఎలాగంటే 2002 మనం ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాం, కానీ మళ్ళీ చెప్తున్నా, 2002 ఓటర్ లిస్టుతో 2026 ఉన్న ఓటర్ లిస్టుని పోలుస్తారు. 2002లో ఉండి 2026లో ఉంటే ఇబ్బంది ఏం లేదు. ఒక ఫాము, ఆ ఫామ్ మీద ఒక కలర్ ఫోటో అంటించి ఇచ్చేస్తే సంతకం పెట్టి ఓకే. రేపు 15వ తారీఖు నుంచి 4 రోజుల పాటు మన ఏరియాలో, అంటే పర్టికులర్గా మన ఉండే ఏరియాలో అక్కడ ఓటర్ లిస్టు రెడీ చేస్తున్నాం, అందరికీ పంపిస్తాము. ఆ ఓటర్ లిస్ట్ తీసుకుని ఆ బిఎల్ఏతో, మన బిఎల్ఓతోని అనుసంధానం చేసుకుని ఏ గ్రామంలోకి ఆ గ్రామం మన ఓట్లు పోకుండా ఆపుకోవాలి. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సరే మొన్న మన ఓటమికి 2 కారణాలు, ఒకటి జనమే ఓడించారా, లేకపోతే ఈవీఎంల ద్వారా ఏదో చేశాడా అని. ఎందుకంటే పరకాల ప్రభాకర్ గారు వీడియో పెడితే మనకు క్లియర్గా ఉంటుంది. 3 సెకండ్లకు ఒక ఓటు వేశారని చెప్తున్నారు, తెల్లవారుజాము 2 గంటల వరకు కూడా ఓట్లు వేశారని చెప్తున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ ఎస్ఐఆర్లో మనోడు ఏం చేస్తాడో తెలియదు. చంద్రబాబు నాయుడుకి వచ్చిన విద్యలన్నీ వాడతాడు. రేపు సెప్టెంబర్ కల్లా, అంటే ఇప్పుడు ఈ నెలలో స్టార్ట్ అవుతుంది, వచ్చే నెల కల్లా కంప్లీట్ అవుతుంది. జూన్ 15కి స్టార్ట్ అయ్యి జూలై 14కి, ఆ తర్వాత జూలై 21కి డ్రాఫ్ట్ పబ్లికేషన్ వచ్చేస్తుంది 1 వీక్లో. ఈ 1 వీక్ తర్వాత డ్రాఫ్ట్ పబ్లికేషన్ వస్తే ఇంకా అక్కడి నుంచి జాయిన్ చేసుకోవడం చాలా కష్టం.